దేవునికి స్తోత్రము. అనుదిన ధ్యానవాక్యమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ఎంత గొప్ప బలమైనటువంటి వాక్యం మనకి పౌలు గారి ద్వారా దేవుడు అందించాడు. దేవునికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. బలమైన వాక్యము, మానవుడికి బలమైన వాక్యము. ఎలాగంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యానవాక్యము, మనము ఒంటరిగా లేకుండా మనతో తోడుగా ఉన్న దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసము గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. అంటే మనం ఒంటరి వారము కాదు. మనకి విన్నారు కదా ఇప్పుడు వాక్యములో, దేవుని ప్రేమ ఉంది మనతో, యేసయ్య కృప ఉంది మనతో, పరిశుద్ధాత్మని సహవాసం ఉంది మనతో. ఇంకా భయం ఏమిటి మనకి? మనం ఏ విషయంలో భయపడాలి? ఏ విషయంలో దిగులు పడాలి? ఏ విషయంలో ఆలోచించాలి? మనము బలవంతులము. ఆ విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు సంపూర్ణులముగా ఉండుటకు, మన అవసరాలు తీర్చు నిమిత్తము దేవునికి ప్రార్థించుచున్నప్పుడు మనము ఒంటరి వాళ్ళము కాదు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు మనతో ముగ్గురు పరమాత్ములు ఉంటున్నారని, ఆ ముగ్గురులో ఒకరు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు మన ప్రార్థన వింటాడని, రెండవ పరమాత్ముడు పరిశుద్ధాత్ముడనియు, ఈ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడని, మనకి అండగా ఉంటాడని, మూడవ పరమాత్ముడు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మనకును తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడని మనము ప్రార్థన చేయనప్పుడు మనకు తోడుగా ఉన్న ఆ ముగ్గురు పరమాత్ములు వింటూ ఎవరు చేయవలసిన పని వారు చేస్తున్నారు అని అపొస్తలుడైన పౌలు గారు ఆత్మీయ ధైర్యాన్ని మానవులకు ఇస్తున్నటువంటి మాట ఇక్కడ పలుకుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు అనేక సంఘాలకు ఇస్తున్న హెచ్చరికలు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఒకరినొకరు ఆదరణ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఏకమనస్సు కలిగి సమాధానముతో ప్రేమ కలిగి జీవిస్తూ నిరంతరము ప్రార్థనలు చేస్తుండాలని మంచి ఆత్మీయ హెచ్చరికలు మనకు చేస్తున్నాడు. కొరింథీయుల సంఘానికి చెప్తున్న మాట మనందరికీ చెప్తున్నట్టే అన్నమాట. ఆ మాటలు, ఆ యొక్క హెచ్చరికలు మనము విని మనము పాటించాలి, మనము నమ్మాలి, మనం విశ్వసించాలి. మనము ఒంటరి వాళ్ళము కాదు. ఆ ప్రకారంగా పౌలు గారు చెప్పిన విధంగా మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడునైన యేసు ప్రభువు, మనతో సహవాసముగా ఉన్న పరిశుద్ధాత్ముడును మనతోనే ఉన్నారన్న నిజమైన మాటలను బట్టి మన జీవితాలను దేవునికి అప్పచెప్పుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను
మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నిత్యము ఇలా మేము ధ్యానించుకునే భాగ్యాన్ని కూడా దేవా ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మేము ఆపకోకుండా మేము నిత్యము నిన్ను స్తుతించుకొనుచు మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాను తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మాతో నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్ముడు మాతోనే ఉన్నాడని తండ్రి నీ యందు విశ్వసించుచు దేవా, మేము నీ యందు బలము కలిగిన వారముగా తండ్రి మీకు సైనికులముగా మేముండులాగా మమ్మలను ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.